హలో అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ ఇన్ కెనడా. సో ఈరోజు ఇంకొక బతుకమ్మ ఈవెంట్ ఉందని చెప్పాను కదా. సో ఆ ఈవెంట్కే వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇక్కడికి రీచ్ అయిపోయాము. సో బయట కార్ పెట్టేసి లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఇది ఇంతకుముందు వచ్చేసి బ్యాక్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ కాగానే ఇక్కడ వాళ్ళు మనకి హ్యాండ్కి ఒక బ్యాండ్ వేస్తారు. మనం యాక్చువల్లీ ముందే రిజిస్టర్ అవ్వాలి ఈ ఈవెంట్కి. సో రిజిస్టర్ అయిన వాళ్ళ నేమ్స్ చూసేసి వాళ్ళు ఆ బ్యాండ్ వేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక బ్యాక్ డ్రాప్ పెట్టారు వాళ్ళు ఫోటో సెషన్ కోసం అని చెప్పేసి. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది 4కే స్టార్ట్ అన్నారు. సో మేము 1.5 అవర్ లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. అంతలోపే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి కొంచెం అట్లా డ్రాయింగ్ వేసుకోవడానికి క్రేయాన్స్, డ్రాయింగ్ పేపర్స్ అట్లా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు టీ, స్నాక్స్ అట్లా ప్రొవైడ్ చేశారు. టీ బ్రేక్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఈ ఈవెంట్ వచ్చేసి ఒక రిక్రియేషన్ సెంటర్లో జరిగింది. అదే వచ్చేసి పబ్లిక్ ఫెసిలిటీ కోసం ఉంటుందన్నమాట. స్పోర్ట్స్, ఫిట్నెస్ ఈవెంట్స్ జరుగుతాయి ఇక్కడ. సో అందులో రూమ్స్ ఉంటాయి. సో అది మనం రెంట్ తీసుకొని ఈవెంట్స్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 200 ఫ్యామిలీస్ వరకు రిజిస్టర్ అయ్యారంట. ఇక్కడ వచ్చేసి ఎవరైతే న్యూగా పేరెంట్స్ విజిట్ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ చాలామంది అటెండ్ అయ్యారు ఈ బతుకమ్మ ఈవెంట్కి. కాకపోతే నిన్న ఏదైతే జరిగిందో ఆ ఈవెంట్కి ఇంకెక్కువ మంది వచ్చారు. ఈ
ఈవెంట్కి వచ్చేసి 400 to 500 మెంబర్స్ టోటల్గా వచ్చారంట. ఈ ఈవెంట్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యానర్లు కూడా ఇక్కడ పెట్టారు. అండ్ ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టారు వాళ్ళు. దాని తర్వాత అవసరమైతే మనం ఆ ఫొటోస్ని బై చేసుకోవచ్చు. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి వీకెండే జరిగింది. ఇక్కడ ఏ ఈవెంట్లు అయినా కూడా మోస్ట్లీ వీకెండ్లోనే జరుగుతాయి. అండ్ ఇవే ఆ బతుకమ్మలు అందరు తీసుకొచ్చినవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా ఎంపీ కూడా వచ్చారన్నమాట. సో ఆ ఏరియా ఎంపీ తోటే ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. సో ఇంకా ఈవెంట్ అయిపోయి బయటకు వచ్చేసాము. సో బయట కాసేపు అట్లా టైం పాస్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.